ఈ వీడియోలో కొరియన్ హారర్ మూవీ చూడబోతున్నాం. ఈ మూవీ పేరు ది బ్రిడ్జ్ కర్స్ రిచువల్. మూవీ స్టార్టింగ్ లో 2016లో కాయ్ అనే వ్యక్తి ఒక బిల్డింగ్ గురించి రీసెర్చ్ చేయడానికి వెళ్తాడు. ఆ కాలేజీని కట్టిన ఆర్కిటెక్ట్ ఆత్మలు అలాగే దెయ్యాలు ఆ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్లకుండా ప్లాన్ చేశాడు. అందువలన కొన్ని భయంకరమైన దెయ్యాలు ఆ బిల్డింగ్ లో ఉన్నాయి. అలాగే ఆ బిల్డింగ్ లో ఉన్న ఒక ఎలివేటర్ ద్వారా దెయ్యాల ప్రపంచానికి వెళ్లొచ్చని, ఆ ఎలివేటర్ ద్వారా దెయ్యాల ప్రపంచానికి వెళ్లిన వాళ్ళు ఇప్పటి వరకు తిరిగి రాలేదని అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఇతనితో చెప్తారు. అప్పుడు ఇతను నిజంగానే ఆ ఎలివేటర్ ద్వారా దెయ్యాల ప్రపంచానికి వెళ్ళొచ్చో లేదో తెలుసుకోవడానికి ఆ ఎలివేటర్ లోకి వెళ్లాలనుకుంటాడు. కానీ ఆ ఎలివేటర్ నుంచి దెయ్యాల ప్రపంచానికి వెళ్ళడానికి కొన్ని విషయాలు ఫాలో అవ్వాలి. అవేంటంటే ఆ బిల్డింగ్ లో ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ చేయాలి. ఆ తర్వాత పెట్రోమాక్స్ లైట్ పై ఇతని రక్తాన్ని వెయ్యాలి. దెయ్యాల ప్రపంచానికి వెళ్లిన తర్వాత చేతిలో ఉన్న పెట్రోమాక్స్ లైట్ ని వదిలేస్తే మనం ఆ దెయ్యాల ప్రపంచంలోనే ఉండిపోతాము. ఆ తర్వాత ఇతను ఎలివేటర్ లోకి వెళ్లి ఎలివేటర్ ని ఆఫ్ చేస్తాడు. ఆ తర్వాత 614253 నెంబర్స్ ని ప్రెస్ చేస్తాడు. అప్పుడు వెంటనే డోర్స్ ఓపెన్ అయ్యి ఒక భయంకరమైన దెయ్యం అతన్ని లాక్కెళ్లిపోతుంది. ఆ తర్వాత అతను కోమాలోకి వెళ్లాడని న్యూస్ ఛానల్లో చెప్తారు. ఆ తర్వాత 2019లో ఈ మూవీ హీరోయిన్ ని చూపిస్తారు. ఆమె ఇప్పుడు ఫుడ్ డెలివరీ చేయడానికి మూవీ స్టార్టింగ్ లో చూసిన బిల్డింగ్ కి వెళ్తుంది. అందులో 5 కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. మూవీ స్టార్టింగ్ లో కాయ్ అనే వ్యక్తి ఎలివేటర్ లోకి వెళ్లాడు కదా, ఈ 5 కూడా అతని టీం వాళ్లే. వీళ్ళకి ఫుడ్ డెలివరీ చేయడానికే హీరోయిన్ ఇక్కడికి వచ్చింది. అలాగే మూవీ స్టార్టింగ్ లో ఎలివేటర్ లోకి వెళ్లిన వ్యక్తి హీరోయిన్ వాళ్ళ అన్నయ్యే. వాళ్ళ అన్నయ్య ఈ అపార్ట్మెంట్ కు వచ్చిన తర్వాత కోమాలోకి ఎందుకు వెళ్లాడో తెలుసుకోవాలనుకుంటుంది. అందుకే ఆమె వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్న వాళ్ళ అన్నయ్య దగ్గరకు వెళ్లి అతని బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తుంది. అప్పుడు ఆమెకి ఆ బిల్డింగ్ బ్లూ ప్రింట్ అలాగే ఎలివేటర్ ద్వారా దెయ్యాల ప్రపంచానికి ఎలా వెళ్లాలని ఉన్న బుక్ కూడా దొరుకుతుంది. ఆ తర్వాత ఈమె ఇంటికి వెళ్లడానికి ఎలివేటర్ లోకి వెళ్లి బటన్ ప్రెస్ చేస్తే ఆమె కంటే ముందు వేరే చెయ్యి వచ్చి బటన్ ప్రెస్ చేస్తుంది. వెంటనే వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరు కనిపించరు. ఆ తర్వాత కాయ్ ఫ్రెండ్స్ స్టేజ్ పై ఆ బిల్డింగ్ గురించి ప్రెజెంటేషన్ ఇస్తారు. అలాగే అక్కడ హీరోయిన్ కూడా ఉంటుంది. ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ లో మార్పులు చేయడం వలన కొన్ని దెయ్యాలు ఆ బిల్డింగ్ లోకి వచ్చాయి. ఆ తర్వాత ఆ బిల్డింగ్ కట్టిన వ్యక్తి అలాగే అతని భార్య చనిపోయారు. వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ఆ బిల్డింగ్ లో చాలా మంది చనిపోయారు. కాబట్టి ఆ బిల్డింగ్ లో చాలా దెయ్యాలు ఉన్నాయి. మీరు ఆ దెయ్యాలను చూడాలంటే మేము తయారు చేసిన ఈ గేమ్ ఆడాలని చెప్తారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అన్నయ్యకి ఏమైందో తెలుసుకోవడానికి ఆ గేమ్ ఆడతానని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆ బిల్డింగ్ లోకి వెళ్లి గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తుంది. ఆమె ఫ్రెండ్స్ ఆమె గేమ్ ఎలా ఆడుతుందో వేరే రూమ్ నుంచి సీసీ కెమెరా ద్వారా చూస్తారు. మొదటి గేమ్ పేరు వన్ మ్యాన్ హైడ్ అండ్ సీక్. గేమ్ స్టార్టింగ్ లో విర్చువల్ గా ఒక చేతబడి చేసే బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మని వాష్ బేసిన్ లో వేయమని స్క్రీన్ పై వస్తే హీరోయిన్ ఆ బొమ్మను వాష్ బేసిన్ లో వేస్తుంది. ఆ తర్వాత చూస్తే బొమ్మ అక్కడ నుంచి మాయమైపోయి నేను ఎక్కడ ఉన్నానో కనిపెట్టని స్క్రీన్ పై వస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ బొమ్మని వెతుకుతూ వెళ్తే ఒక ప్లేస్ లో దెయ్యం వచ్చి బొమ్మని పట్టుకెళ్లిపోతుంది. ఆ తర్వాత పక్కనే ఉన్న రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ కొన్ని మనిషి బొమ్మలు ఉంటాయి. అప్పుడు ముందుకు వెళ్లి చూస్తే చేతబడి చేసే బొమ్మ అక్కడే ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఆ బొమ్మను తీయడానికి ట్రై చేస్తే ఒక దెయ్యం వచ్చి ఆ బొమ్మని పట్టుకెళ్లిపోతుంది. ఇప్పుడు ఆ దెయ్యానికి కనిపించకుండా 30 సెకండ్లు దాకోమని హీరోయిన్ కి ఆమె ఫ్రెండ్స్ చెప్తారు. అప్పుడు హీరోయిన్ ఆ దెయ్యానికి కనిపించకుండా దాక్కుంటుంది. అలా గేమ్ కంప్లీట్ చేసి బయటకు వస్తుంటే అక్కడ ఉన్న బొమ్మ దెయ్యంలా మారుతుంది. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి హీరోయిన్ ని కాపాడుతారు. అలాగే హీరోయిన్ కి అక్కడ డోర్ పై చేత్తో గీసిన గీతలు కనిపిస్తాయి. అప్పుడే సెక్యూరిటీ అక్కడికి వచ్చి నైట్ టైం ఇక్కడ ఏం చేస్తున్నారని అడుగుతాడు. మేము తయారు చేసిన గేమ్ ని టెస్ట్ చేస్తున్నామని వీళ్ళు చెప్తారు. వాళ్ళని అక్కడ నుంచి వెళ్ళిపోమ్మని సెక్యూరిటీ వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ డోర్ పై ఉన్న గీతలని ఫోటో తీస్తుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన హీరోయిన్ కి చిన్నప్పుడు మార్క్స్ తక్కువ వచ్చాయని వాళ్ళ నాన్న కొట్టడం గుర్తొస్తుంది. ఆ తర్వాత ఎలివేటర్ గేమ్ గురించి బుక్ లో చూస్తుంటే ఆ ఎలివేటర్ గేమ్ ఆడితే వాళ్ళ అన్నయ్యకి ఏమైందో తెలుసుకోవచ్చని ఆ రోజు రాత్రి ఆ బిల్డింగ్ లో ఉన్న ఎలివేటర్ లోకి వెళ్లి వాళ్ళ అన్నయ్య ఏం చేశాడో అదే విధంగా చేస్తుంది. అలా 615243 అనే నెంబర్స్ ని ప్రెస్ చేస్తుంది. కానీ వాళ్ళ అన్నయ్య ఆ లిఫ్ట్ లో ఉన్నప్పుడు ఏం జరిగిందో అలా జరగలేదు. ఆమె అనుకున్నట్టు అవ్వకపోవడంతో హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటుంది. అప్పుడే అక్కడికి ఇంతకు ముందు ఆ బిల్డింగ్ లో చనిపోయిన 2 వ్యక్తుల దెయ్యాలు వస్తాయి. ఆ తర్వాత లిఫ్ట్ ఓపెన్ అయితే ఆ దెయ్యాలు అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. కానీ డోర్ క్లోజ్ అయిన తర్వాత ఒక రెడ్ కలర్ తాడు కనిపిస్తుంది. అప్పుడు హీరోయిన్ ఆ తాడు ఏంటని చూస్తుంటే ఒక దెయ్యం వచ్చి హీరోయిన్ ని భయపెడుతుంది. వెంటనే హీరోయిన్ ఎలివేటర్ నుంచి బయటకు వస్తే అక్కడ సెక్యూరిటీ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఆత్మ ఈ బిల్డింగ్ లో ఉన్న దెయ్యాల ప్రపంచంలో ఉండిపోయిందని, అందుకే అతను కోమాలో ఉన్నాడని, మా అన్నయ్య ఈ గేమ్ ని కంప్లీట్ చేయకపోవడం వల్లనే ఈ విధంగా జరిగింది. కాబట్టి ఆ ఎలివేటర్ గేమ్ ని నేను కంప్లీట్ చేస్తే మా అన్నయ్య కోమా నుంచి బయటకు వస్తాడు. కాబట్టి ఒకసారి ఈ ఎలివేటర్ గేమ్ ఆడతానని హీరోయిన్ అంటే సెక్యూరిటీ హీరోయిన్ ని బయటకు పంపించేస్తాడు. ఆ తర్వాత రోజు ఉదయం సెక్యూరిటీకి ఫుడ్ తెచ్చిన డెలివరీ బాయ్ ఆ ఫుడ్ ప్యాకెట్ ని బయట వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ సెక్యూరిటీ ఆ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్లడానికి భయపడతాడు. కానీ కొద్దిసేపటి తర్వాత పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ ఫుడ్ ని తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఒక దెయ్యం వచ్చి అతన్ని భయపెడుతుంది. అప్పుడు వెంటనే ఆ ఫుడ్ వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా గమనిస్తున్న హీరోయిన్ ఆ ఫుడ్ తీసుకుని సెక్యూరిటీ దగ్గరకు వెళ్తుంది. అలాగే వాళ్ళ అన్నయ్య ఎలివేటర్ గేమ్ ఆడినప్పుడు అతని దగ్గర ఉన్న
పెట్రోమాక్స్ ఈ బిల్డింగ్ లో వదిలేస్తాడు. ఆ పెట్రోమాక్స్ మీకు దొరికిందా అని హీరోయిన్ సెక్యూరిటీని అడుగుతుంది. అప్పుడు సెక్యూరిటీకి దొరికిన పెట్రోమాక్స్ హీరోయిన్ కి ఇస్తాడు. ఈ పెట్రోమాక్స్ నీకెందుకని హీరోయిన్ ని ఆమె ఫ్రెండ్స్ అడిగితే ఈ లైట్ తో మా అన్నయ్యని కాపాడుతానని ఆమె చెప్తుంది. కానీ వాళ్ళు హీరోయిన్ మాటలు నమ్మరు. ఆ రోజు రాత్రి సెక్యూరిటీ రూమ్ కు వెళ్తుంటే ఒక దెయ్యం అతనిపై అటాక్ చేస్తుంది. ఆ దెయ్యాన్ని చూసిన సెక్యూరిటీ భయంతో అక్కడ నుంచి పారిపోతాడు. కానీ సెక్యూరిటీని బెదిరించింది దెయ్యం కాదు. ఇదంతా హీరోయిన్ ఫ్రెండ్స్ సెక్యూరిటీని భయపెట్టడానికి చేశారు. ఎందుకంటే సెక్యూరిటీ అక్కడ ఉంటే వీళ్ళు ఆ బిల్డింగ్ లోకి వెళ్లలేరు కాబట్టి ఈ విధంగా చేశారు. ఈ విషయం తెలిసిన హీరోయిన్ సెక్యూరిటీని కాపాడడానికి వెళ్తుంది. అప్పుడు సెక్యూరిటీని ఒక దెయ్యం వెంటాడుతూ నువ్వు ఇంకా 5 మందిని చంపాలని అంటుంది. ఆ తర్వాత కింద పడిపోయిన హీరోకి ఫ్లాష్ బ్యాక్ లో అక్కడ ఏం జరిగిందో గుర్తొస్తుంది. సెక్యూరిటీ గర్ల్ ఫ్రెండ్ ని ఒక దెయ్యం చంపేస్తుంటే అతను ఆమెను కాపాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు దెయ్యం సెక్యూరిటీతో నువ్వింకా 5 మందిని చంపాలని అంటుంది. నేను చనిపోతే ఆ 5గురిని చంపాల్సిన పని లేదని అతను కత్తితో పొడుచుకుని చనిపోవాలనుకుంటాడు. కానీ అతన్ని ఒక దెయ్యం ఆపుతుంది. అదే టైంకి అక్కడికి హీరోయిన్ వచ్చి అతన్ని కాపాడుతుంది. ఆ తర్వాత సెక్యూరిటీ ఉండే ప్లేస్ కి హీరోయిన్ వెళ్లి చూస్తే అక్కడ గోడపై దెయ్యాలను కంట్రోల్ చేసే మంత్రాలు ఉంటాయి. అప్పుడు హీరోయిన్ వాటి గురించి సెక్యూరిటీని అడిగితే ఇలా చెప్తాడు. ఈ బిల్డింగ్ లో ఉన్న దెయ్యాలు బయటకు వెళ్లలేవు, అలాగే బయట ఉన్న దెయ్యాలు లోపలికి రాలేవని అతను చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఫ్రెండ్స్ సెక్యూరిటీకి సారీ చెప్తారు. అలాగే వీళ్ళు తయారు చేసిన గేమ్ లో 4 కార్నర్ అనే గేమ్ ని ఇప్పుడు ఆడాలనుకుంటారు. అలాగే వీళ్ళతో పాటు సెక్యూరిటీ కూడా ఈ గేమ్ ఆడతానని చెప్తాడు. ఇప్పుడు హీరోయిన్, సెక్యూరిటీ అలాగే హీరోయిన్ ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళు నలుగురు ఈ గేమ్ ఆడడానికి లోపలికి వెళ్తారు. మరో ఇద్దరు వేరే రూమ్ నుంచి ఈ గేమ్ ఎలా ఆడాలో చెప్తారు. ఈ గేమ్ ఎలా ఉంటుందంటే లైబ్రరీలోకి వెళ్లిన వీళ్ళు నలుగురు 4 కార్నర్స్ లో నించోవాలి. అలాగే వాళ్ళలో ఒకరు వేరే కార్నర్ లో ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్లి వీళ్ళ చేతిలో ఉన్న లైట్ ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అక్కడ నుంచి పంపించాలి. ఇప్పుడు ఆ లైట్ తీసుకున్న వాళ్ళు వేరే కార్నర్ లో ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ళకి ఆ లైట్ ఇవ్వాలి. ఇలా నలుగురు తిరిగిన తర్వాత ఒక కార్నర్ ఖాళీ ఉంటుంది కాబట్టి చివరిగా కార్నర్ లోకి వెళ్లిన వాళ్ళకి ఒక బౌల్ కనిపిస్తుంది. ఆ బౌల్ లో అగరబత్తి వెలిగిస్తే ఒక రౌండ్ కంప్లీట్ అవుతుంది. అలా అక్కడ ఉన్న వాళ్ళందరూ 4 రౌండ్లు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు 3 రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత 4వ రౌండ్ లో హీరోయిన్ తిరుగుతుంది. అప్పుడు వేరే రూమ్ నుంచి సీసీ కెమెరాలో చూస్తున్న వీళ్ళిద్దరికి హీరోయిన్ వెనక ఎవరో కనిపిస్తారు. నీ వెనక ఎవరో ఉన్నారని హీరోయిన్ కి చెప్తే అప్పుడు హీరోయిన్ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరు కనిపించరు. అలాగే 3 కార్నర్స్ లో ఉన్న మిగతా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్ళిపోతారు. అందువలన ఆ గేమ్ ఆగిపోతుంది. మరోవైపు వేరే రూమ్ లో ఉన్న వాళ్ళ దగ్గరికి ఒక దెయ్యం రావడం సీసీ కెమెరాలో చూస్తారు. అప్పుడు వెంటనే వాళ్ళు ఆ రూమ్ డోర్ ని క్లోజ్ చేస్తారు. అలాగే ఆ గేమ్ ఆడుతున్న హీరోయిన్ ఫ్రెండ్ ని ఒక అమ్మాయి పట్టుకుంటుంది. ఆ అమ్మాయి హీరోయిన్ అని అనుకుంటాడు. కానీ అప్పుడే అక్కడికి హీరోయిన్ వస్తుంది. అప్పుడు అతని దగ్గర ఉన్న అమ్మాయి ఎవరని చూస్తే అది హీరోయిన్ లా ఉన్న దెయ్యం. అలాగే ఆ దెయ్యం అక్కడి నుంచి మాయమైపోతుంది. మరోవైపు రూమ్ లో ఉన్న వీళ్ళిద్దరికి ఒక వీడియో కాల్ వస్తుంది. ఎవరు కాల్ చేస్తున్నారని చూస్తే ఆ వీడియో కాల్ లో వీళ్ళే కనిపిస్తారు. అప్పుడు వాళ్ళ వెనక చూస్తే ఒక దెయ్యం ఉంటుంది. అదే టైం కి లైబ్రరీలో ఒక భయంకరమైన దెయ్యం వచ్చి హీరోయిన్ ఆత్మని బయటకు తీయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు సెక్యూరిటీ పెట్రోమాక్స్ లైట్ తో ఆ దెయ్యంపై అటాక్ చేయాలనుకుంటాడు. కానీ అతని చేతిని ఒక దెయ్యం పట్టుకుంటుంది. అయినా సరే ఆ లైట్ తో దెయ్యంపై అటాక్ చేస్తాడు. అప్పుడు ఆ దెయ్యం అక్కడ నుంచి మాయమైపోతుంది. అలాగే ఆ దెయ్యం హీరోయిన్ ఫ్రెండ్స్ ని పట్టుకెళ్లిపోతుంది. ఆ లైట్ తో దెయ్యాన్ని కొట్టడం వలన ఆయిల్ ట్యాంక్ పగిలి ఆయిల్ పోతుంది. మరోవైపు హాస్పిటల్లో ఉన్న హీరోయిన్ వాళ్ళ అన్నయ్య బాడీ భయంకరంగా కదులుతుంది. అప్పుడు డాక్టర్స్ అతన్ని ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తారు. అదే టైం కి హీరోయిన్ కి ఒక విషయం గుర్తొచ్చి పగిలిపోయిన లైట్ కి టేప్ అంటించి మళ్ళీ సెక్యూరిటీ దగ్గరకు వెళ్తుంది. మా అన్నయ్య ఎందుకు కోమాలోకి వెళ్లాడో నేను కనిపెట్టాను. మా అన్నయ్య దెయ్యాల ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ పెట్రోమాక్స్ లైట్ ని వదిలేశాడు. అందువలన మన ప్రపంచానికి ఎలా రావాలో మర్చిపోయాడు. ఈ బిల్డింగ్ నుంచి ఆత్మలు బయటకు వెళ్లలేవు కాబట్టి మా అన్నయ్య ఆత్మ ఈ బిల్డింగ్ లోనే ఉంది. కాబట్టి ఆ దెయ్యాల ప్రపంచానికి వెళ్లి మా అన్నయ్య ఆత్మని తీసుకురావాలని చెప్తుంది. అలా హీరోయిన్ అలాగే సెక్యూరిటీ ఆ ఎలివేటర్ ద్వారా దెయ్యాల ప్రపంచానికి వెళ్లాలనుకుంటారు. అప్పుడు వీళ్ళకి లైబ్రరీలో కనిపించిన దెయ్యం ఆ బిల్డింగ్ కట్టిన వ్యక్తి దెయ్యం అని తెలుస్తుంది. తర్వాత వీళ్ళు ఆ ఎలివేటర్ ద్వారా దెయ్యాల ప్రపంచానికి వెళ్తారు. అప్పుడు సెక్యూరిటీకి ఒక రెడ్ కలర్ తాడు కనిపిస్తే ఆ తాడుని పట్టుకుంటాడు. అప్పుడు వెంటనే అక్కడికి ఒక దెయ్యం వస్తుంది. వెంటనే వీళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్లి ఒక రూమ్ లో దాక్కుంటారు. అలా కొద్దిసేపటి తర్వాత ఆ రూమ్ డోర్ ని ఒక అమ్మాయి ఓపెన్ చేస్తుంది. అలాగే ఆ డోర్ ని ఓపెన్ చేసింది ఎవరో కాదు, హీరోయినే. మూవీ స్టార్టింగ్ లో హీరోయిన్ ఒక గేమ్ ఆడింది కదా, అదే రోజుకి ఇప్పుడు హీరోయిన్ అలాగే సెక్యూరిటీ వెళ్లారు. ఆ తర్వాత పాస్ట్ లో ఉన్న హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సెక్యూరిటీ అలాగే ప్రెజెంట్ లో ఉన్న హీరోయిన్ వాళ్ళ అన్నయ్యని వెతకడానికి వెళ్తారు. అప్పుడే వీళ్ళ చేతిలో ఉన్న పెట్రోమాక్స్ లైట్ ఆల్రెడీ పగిలిపోవడం వలన అందులో ఉన్న ఆయిల్ పోతుంది. ఆ తర్వాత వీళ్ళు ఒక రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఉంటాడు. అతన్ని అక్కడ నుంచి తీసుకెళ్తుంటే ఒక దెయ్యం డోర్ క్లోజ్ చేస్తుంది. అలాగే హీరోయిన్ వాళ్ళ అన్నయ్యని తీసుకెళ్లకుండా దెయ్యాలు అడ్డుకుంటాయి. అప్పుడు సెక్యూరిటీ చేతిలో ఉన్న లైట్ ని చూపిస్తే ఆ దెయ్యాలు మాయమైపోతాయి. అలాగే పెట్రోమాక్స్ లైట్ లో ఆయిల్ అయిపోవడం వలన హీరోయిన్ వాళ్ళ అన్నయ్య కూడా మాయమైపోతాడు. అప్పుడే హీరోయిన్ కి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే వీళ్ళు ఎలివేటర్ ద్వారా వెళ్ళినప్పుడు 2 రోజులు వెనక్కి వెళ్లారు. అందుకే కొద్దిసేపటి ముందు ప్రెజెంట్ లో ఉన్న హీరోయిన్ పాస్ట్ లో ఉన్న హీరోయిన్ ని చూసింది. కాబట్టి లైబ్రరీ
లైబ్రరీలో కనిపించిన దెయ్యాన్ని సెక్యూరిటీ పెట్రోమాక్స్ లైట్ తో కొట్టడం వలన ఆ లైట్ పగిలి ఆయిల్ పోయింది. కాబట్టి మళ్ళీ ఆ విధంగా జరగకూడదని ఆ లైబ్రరీ ఉన్న రూమ్ కు వెళ్తారు. అప్పుడే హీరోయిన్ ఒంటరిగా గేమ్ ఆడినప్పుడు ఒక దెయ్యం ఆమెపై అటాక్ చేయడానికి ట్రై చేసింది కదా, ఆ డోర్ పై ప్రెజెంట్ లో ఉన్న హీరోయిన్ 3 గీతలు గీస్తుంది. ఎందుకంటే ఆ లైట్ పగలగొట్టొద్దని పాస్ట్ లో ఉన్న హీరోయిన్ కి చెప్పడం కోసం ప్రెజెంట్ లో ఉన్న హీరోయిన్ ఈ విధంగా చేస్తుంది. ఈ విషయం తెలియని పాస్ట్ లో ఉన్న హీరోయిన్ ఆ గీతలకి ఫోటో తీస్తుంది. ఆ తర్వాత వీళ్ళు లైట్ పగలగొట్టకుండా ఉండడం కోసం లైబ్రరీకి వెళ్తారు. అప్పుడు అక్కడ పాస్ట్ లో ఉన్న హీరోయిన్ అలాగే ఆమె ఫ్రెండ్స్ ఉంటారు. కానీ పాస్ట్ లో ఉన్న వాళ్ళు వీళ్ళని చూడలేరు. అలాగే ఒక సీన్ లో హీరోయిన్ వెనక ఎవరు వచ్చినట్టు కనిపించింది కదా, అది వేరెవరూ కాదు, హీరోయిన్ అలాగే సెక్యూరిటీ. ఆ తర్వాత పాస్ట్ లో ఉన్న హీరోయిన్ ఆత్మని దెయ్యం బయటికి తీయడానికి ట్రై చేస్తుంటే పాస్ట్ లో ఉన్న సెక్యూరిటీ ఆ లైట్ తో దెయ్యాన్ని కొట్టి హీరోయిన్ ని కాపాడాలనుకుంటాడు. కానీ ప్రెజెంట్ లో ఉన్న హీరోయిన్ పాస్ట్ లో ఉన్న సెక్యూరిటీ చెయ్యి పట్టుకుంటుంది. మూవీ స్టార్టింగ్ లో మనం ఈ సీన్ చూసినప్పుడు అతని చేతిని ఏదో దెయ్యం పట్టుకుందని అనుకుంటాము. అయినా సరే పాస్ట్ లో ఉన్న సెక్యూరిటీ ఆ దెయ్యం పైకి లైట్ విసిరేస్తాడు. ఆ లైట్ కింద పడే టైం కి ప్రెజెంట్ లో ఉన్న సెక్యూరిటీ ఆ లైట్ ని పట్టుకుంటాడు. అందువలన ఆ లైట్ పగలదు. కానీ ఆ దెయ్యం సెక్యూరిటీ పై అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడు హీరోయిన్ దెయ్యాన్ని డైవర్ట్ చేసి ఆమె వెనక వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ పై దెయ్యం అటాక్ చేస్తుంటే ఆమెను కాపాడడానికి ఎవరో ఆమె చేతిని పట్టుకుంటారు. అది ఎవరని చూస్తే హీరో వాళ్ళ అన్నయ్య. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య మళ్ళీ ఎలా వచ్చాడంటే అతను మాయమైన ప్లేస్ లో హీరోయిన్ ఒక పెట్రోమాక్స్ లైట్ ని వదిలేసింది. అలాగే ఇప్పుడు సెక్యూరిటీ ఆ లైట్ ని పగలకుండా చూడడం వలన ఆ రూమ్ లో ఉన్న పెట్రోమాక్స్ లైట్ కూడా పగలకుండానే ఉంటుంది. అందువలన హీరోయిన్ వాళ్ళ అన్నయ్య మళ్ళీ తిరిగి వచ్చి హీరోయిన్ ని కాపాడుతాడు. ఆ తర్వాత అతను సెక్యూరిటీని అలాగే హీరోయిన్ ని ఆ ఎలివేటర్ లోకి తీసుకొస్తాడు. అప్పుడు దెయ్యం అక్కడికి వచ్చి హీరోయిన్ ని అద్దం వెనక్కి తీసుకెళ్లిపోతుంది. అలాగే పెట్రోమాక్స్ లైట్ కింద పడి సెక్యూరిటీ అలాగే హీరో గాల్లో తేలుతారు. అదే టైం కి హీరోయిన్ దగ్గరికి దెయ్యం వచ్చి ఆమె నోటిలో నుంచి చెయ్యి తీస్తుంది. అప్పుడే 2016లో ఈ ఎలివేటర్ గేమ్ ఆడిన హీరోయిన్ వాళ్ళ అన్నయ్య అక్కడికి వస్తాడు. అలాగే లిఫ్ట్ లో అతనిలాగే ఉన్నవాడిని చూసి అతనికి ఏమీ అర్థం అవ్వట్లేదు. అదే టైం కి అక్కడికి భయంకరమైన దెయ్యం వచ్చి హీరోయిన్ వాళ్ళ అన్నయ్యని లాక్కెళ్లడానికి ట్రై చేస్తుంది. అప్పుడు లిఫ్ట్ లో ఉన్న హీరో వాళ్ళ అన్నయ్య పెట్రోమాక్స్ లైట్ చేత్తో పట్టుకుని హీరోయిన్ వైపు బాధగా చూస్తాడు. ఇప్పుడు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. అదేంటంటే హీరోయిన్ ని అలాగే వాళ్ళ అన్నయ్యని వాళ్ళ నాన్న ఎప్పుడు కొడుతూ ఉండేవాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అన్నయ్యను కాపాడడం కోసం వాళ్ళ నాన్నని కత్తితో పొడి చేస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న చనిపోతాడు. ఆ తర్వాత ఆమెకు బదులు వాళ్ళ అన్నయ్య జైలుకు వెళ్తాడు. అదే విధంగా ఇప్పుడు వాళ్ళ చెల్లిని కాపాడడం కోసం ఆ పెట్రోమాక్స్ లైట్ పట్టుకుని దెయ్యంపై అటాక్ చేస్తాడు. అప్పుడు ఆ దెయ్యంతో పాటు అతని ఆత్మ కూడా మాయమైపోతుంది. అందువలన ప్రెజెంట్ లో కోమాలో ఉన్న హీరోయిన్ వాళ్ళ అన్నయ్య చనిపోతాడు. అలాగే హీరోయిన్ అద్దాలను పగలగొట్టుకుని బయటకు వస్తుంది. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యకి అంత్యక్రియలు చేస్తారు. అప్పుడు అక్కడికి వచ్చిన సెక్యూరిటీకి హీరోయిన్ దగ్గర ఒక దెయ్యం కనిపిస్తుంది. ఇలా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది.